హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీల్మా వ్లాగ్స్ 06. ఈరోజు ఫుల్ వీడియో ఏంటంటే మేము మారేడుమిల్లి వీడియో పెడతానన్నాం కదండి. అదండి అక్కడ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము, వంటలు వండుకొని ఆడుకొని, అక్కడ క్లైమేట్ కానీ అక్కడ రూమ్స్ కానీ విల్లాస్ కానీ ఎంత బాగున్నాయో అవన్నీ డీటెయిల్గా నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నానండి. చూడండి. ఇప్పుడైతే మేము ఇంట్లోనే ముందుగానే స్నాక్స్ రెడీ చేసుకున్నామండి. కారం పూస కానీ పిల్లలకి ఇంకా బయట ఫుడ్ ఎందుకు కొండం ఆ 2 డేస్కి అని. మేమైతే లక్ష్మీవారం నైట్ ట్రైన్ అండి. ఫ్రైడే మధ్యాహ్నం అక్కడ లంచ్ కూడా రెడీ చేసుకొని ఇంట్లోనే పులిహోర అయితే చేసుకొని లక్ష్మీవారం నైట్ చేసామన్నమాట. అది పులిహోర అయితే ఆ రోజు నైట్ వరకు చాలా బాగుందండి. ఫ్రైడే మధ్యాహ్నం అది అక్కడ లంచ్ చేసేసి ఇంకా అక్కడ వంట అంతా అప్పుడు చేసుకుందాం అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం అండి. ఇంకా అంతే 26 మెంబర్స్ వెళ్తున్నాం అన్నీ. ఇంకా 26 ప్యాకింగ్లు అయితే చేస్తాం. ఇప్పుడైతే ఇంకా అన్ని ప్యాకింగ్లు అన్నీ అయిపోయి ఇంకా నైట్ అయితే రైల్వే స్టేషన్కి ఇంకా అందరం తమ్ముడాల ఫ్యామిలీ అందరూ అక్కడి నుంచి అలాగా గ్యాదర్ అయిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎక్కుతాం. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో అయితే టికెట్స్ అయితే దొరికాయి. ఇంకా అందరూ ఎక్కిపోయి ఇంకా ట్రైన్ అయితే వైజాగ్ నుంచి రాజమండ్రికి బయలుదేరిపోయిందండి. ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే మేము 11:30కి ఎక్కాం. 4 o'clockకి రీచ్ అయ్యాం రాజమండ్రి. అక్కడ మా తమ్ముడు రూమ్స్ అయితే తీసుకున్నాడండి రైల్వేస్వి. చాలా బాగున్నాయండి. 1500 2 రూమ్లు చాలా బాగున్నాయి. చాలా పెద్ద రూములు. ఇంకా లేడీస్ రిసెప్షన్ అన్నమాట. లేడీస్ ఒక రూమ్లోని, జెంట్స్ ఒక రూమ్లోని. ఇవ్వండి ఇవి రూమ్స్ లోపల. ఇంకా బయట కూడా అంటే బ్యాచిలర్స్ వచ్చిన వాళ్ళు అలాగా తీసుకుంటారన్నమాట. అవి కూడా చాలా బాగున్నాయండి. బ్యాచిలర్స్గా వస్తారు కదా వాళ్ళు, అది తక్కువ ప్రైస్ అనుకుంటాను. ఇదిగోండి అదంతాను చాలా బాగున్నాయి. అంతే ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 6 కల్లా రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసామండి. ఇలా వెహికల్ కూడా వచ్చేసింది. విజయ్ దుర్గా వెహికల్స్ అండి. చాలా బాగుందండి. వాళ్ళు ఎంత కేరింగ్గా తీసుకొని వెళ్ళి, అతను కూడా డ్రైవర్ కూడా చాలా మంచి ఆయన. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలోనే గుడి అండి, కన్నం తల్లి గుడి అమ్మవారిది. ఇది మా గ్రామ దేవత అన్నమాట. ఎందుకంటే మా మావయ్యలు మా బావగారు వీళ్ళంతా అక్కడే పుట్టి పెరిగారు అన్నమాట. 25 years వచ్చాక వైజాగ్ వచ్చారండి. కన్నం తల్లికి దండం పెట్టుకోకుండా గ్రామ దేవత అన్నమాట. ఆ పక్కన ఒక 3 వీధుల తర్వాత మా హౌస్ అండి, మా అత్తయ్య గారిది. మా బావగారు కానీ అక్కడే పుట్టి పెరిగి, ఇది వాళ్ళ స్కూల్ అండి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th class వరకు ఇదే స్కూల్లో చదువుకున్నారు. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం. ఇంకా అంతేనండి, కన్నం తల్లిని దర్శించుకొని మా బావగారు కొబ్బరికాయ కొట్టి బస్సు అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా అక్కడ గోదావరి గట్టు దగ్గర వీరన్ బాబు గుడి, అక్కడ గోల్డ్ గుళ్ళు ఉంటాయండి. కానీ మేము వీరన్ బాబు గుడి దగ్గరికి వెళ్ళి, మా ఇంటి దేవుడు వీరన్ బాబు అన్నమాట, అక్కడ దండం పెట్టుకొని అప్పుడు మేము బయలుదేరుతామండి. అక్కడ నుంచి జాంపేట మార్కెట్ దగ్గర అయితే ఆపామండి. అక్కడ మటను చికెను అన్నీ తీసుకుని ఇంకా అది ఐస్ ప్యాకింగ్ అయితే చేస్తామండి. ఒక 4 kgs మటన్ తీసుకున్నాం, ఒక 6 kgs చికెన్ అయితే తీసుకున్నాం. అంతే ఇంకా మారేడుమిల్లి రోడ్లు అయితే బయలుదేరిపోవండి. ఇంకా అక్కడ చాలా బాగుందండి. మేము పడుకుండిపోయాను, వీడియో తీయలేకపోయాను. ఇంకా అక్కడ రీచ్ అయ్యి మధ్యాహ్నం లంచ్ అయితే ఓపెన్ చేసేసి ఇంకా అప్పటికి 2 o'clock అయింది. ఇంకా ఓపెన్ చేసేసి ఇంకా అందరం భోజనం అయితే చేస్తామండి. అక్కడ కోల్డ్ అండి చాలా వచ్చాయి. ఇంకా అవే వీడియో తీసాను. దాని తర్వాత విల్లా అండి. ఇది ఒక విల్లా తీసుకొని 4 cottages అయితే తీసుకున్నామండి. 7 hills రిసార్ట్ చాలా బాగుంది. పిల్లలు అయితే ఇంకా రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు లంచ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని రెడీ అవుతున్నారు. ఇంకా అది అందులోని 2 bedroom, ఒక రూమ్లో 2 rooms ఉంటాయండి. విల్లాకి స్విమ్మింగ్ పూల్, 2 beds ఉన్నాయి. పక్కన ఒక బెడ్ అన్నమాట. చాలా బాగుంది రూమ్ అయితే. ఇంకా నైట్కి లంచ్కి డిన్నర్కి అయితే మేము రెడీ అవుతున్నామండి. ఇంకా చిన్న మిక్సీ అయితే తీసుకొని అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ అన్నీ ఫ్రెష్గా చేసుకోవచ్చని తీసుకుని వెళ్ళిపోం. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన కుక్కర్లోని చిన్నపిల్లలకి తమ్ముడాల వైఫ్ ఫుడ్ అయితే రెడీ చేస్తుంది. చెల్లెలైతే ఇంకా దమ్ బిర్యానీకి ముందు కలిపి మ్యాగ్నేట్ చేసి ఉంచితే బాగుంటుంది కదా, ఉంచారు. పిల్లలైతే స్టార్ట్ అయ్యారండి. మా తమ్ముడాల పాప, మా బాబు వీళ్ళంతా రెడీ అయిపోయారు స్విమ్మింగ్కి. ఇక్కడ మటను నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ వీడియో అయితే తీస్తాను. మా బావగారు అయితే ఇంకా పిల్లలండి, చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు అంతే, పిల్లలతో ఆడుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా బయట అయితే మా తమ్ముడాళ్ళు మా మరిది గారు వీళ్ళంతా క్రికెట్ ఆడుతున్నారు. మేమైతే
కల్లుప్పు పసుపు అలాగా ఒకసారి అనండి మాయా ఇప్పుడు అనండి మాయా అనండి రా ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ కర్రీ చేస్తూ ఫుల్గా కామెడీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ విలేజ్ ఫుడ్ వాళ్ళ మాట్లాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేసి మటన్ కర్రీ చేసింది. ఇంకా మా తమ్ముడాలు అందరం కలిపి చేసామండి. చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీతో కదా. ఇంకా గిన్నెలు అయితే అక్కడే దొరుకుతాయి. మారేడుమిల్లి మార్కెట్ ఉంది, అక్కడ దొరుకుతాయి దగ్గరలో. ఇవన్నీ మా తమ్ముడాలు వైఫ్, ఇంకో తమ్ముడాలు వైఫ్ పాప స్విమ్మింగ్ పూల్ అయితే చేస్తుంది. మేము ఇంకా అక్కడ 4:30, 5 అయ్యిందన్నమాట. దమ్ బిర్యానీకి అయితే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే చీకటి అయిపోతే ఇంకా చెట్ల మీద నుంచి ఏమైనా పడడం గట్ట అవుతాయి కదా. అంటే లైట్ అయితే ఉంది. ఆ తప్పేళ్ళు కూడా మనకి మనం ఇంకా అక్కడికి వెళ్ళి గిన్నెలు గట్ట ఏం తెచ్చుకోక్కర్లేదండి. అక్కడ 2 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఇవన్నీ దొరికాయి గిన్నెలు గట్ట. అక్కడే తీసుకున్నాం మేము, అక్కడ రెంట్ తీసుకున్నాం. వంట అయిపోయాక మరుసటి రోజు అక్కడ పిల్లలు ఉంటారు కదా, అక్కడ మెయింటైన్ చేసిన 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళే మాకు హెల్ప్ చేశారన్నమాట తీసుకొని రావడం. బండి మీద వెళ్ళి వాళ్ళు మళ్ళీ అన్ని క్లీనింగ్ అయితే చేసేసి అక్కడ పెడితే వాళ్ళే తీసుకెళ్ళి ఇచ్చేసారన్నమాట. ఇంకా దమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇవ్వండి, ఇవి మేము ఉన్న కాటేజెస్ అండి, 4 కాటేజెస్. ఇది మా విల్లా. ఇంకా చుట్టూరు ఆ కొండ కానీ. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే మేము 11 o'clock మేము అక్కడ దిగాం కదండి, తీలేపాను. ఇది 5:30, 6 అయిపోయింది అన్నమాట. కొంచెం చీకటి పడుతుంది. 6 అయ్యేటప్పటికి ఆ రోజు క్లైమేట్ కూడా వర్షం పడినట్లుగా అన్నమాట. ఇంకా అంతే ఫ్రెష్. ఇంకా మేమైతే ఎవరం స్విమ్మింగ్ చేయలేదని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీస్ అందరూ స్విమ్మింగ్ పూల్ అయితే దిగిపోయండి. ఒక అరగంట స్విమ్మింగ్ అయితే ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్ కానీ మేము కానీ పిల్లలు అందరూ. ఒక తమిళ వైఫ్ ఒక్కలే దిగలేదు. ఇంకా 8:30 అయ్యింది. ఇంక ఫుడ్ అయితే డిన్నర్ అయితే చేసేద్దామని చెప్పి ఇంకా రెడీ అయిపోయిందండి. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీగా లేసి భద్రాచలం తయారవ్వాలి కదండి, రెడీ అవ్వాలి కదా. అందుకోసం ఎగ్స్, మటన్ కర్రీ, దమ్ బిర్యానీ చాలా బాగా టేస్ట్గా వచ్చిందండి. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా ఫ్యామిలీస్ అందరూ. మరిది గారు, బావగారు, ఇంకా మా తమ్ముడాలు, పిల్లలు, మా మరిది గారు, ఇంకా ఇగో మా పాప, మా పిల్లలు. ఇంకా మా బావగారు అయితే ఇంకా లేట్ అయిపోతుంది, మార్నింగ్ మనం వేగంగా బయలుదేరాలి కదా, ఒక చిన్న చిన్న గేమ్లు ఆడుకొని పడుకుని పోదాం అని అన్నారన్నమాట. ఇంకా వర్షం కూడా పడినట్లుగా ఉరుములు మెరుపులండి. బ్లైండ్ టచ్ గేమ్ ఉంటుంది కదా, అదైతే ఆడాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత క్యాంప్ ఫైర్ అయితే వేసామండి. అంటే వర్షం పడి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా క్యాంప్ ఫైర్ అయితే వేయాలి కదా అని చెప్పేసి వేసామన్నమాట. ఇంకా వేసిన తర్వాత ఇంకో తమ్ముడాళ్ళు, ఇంకో తమ్ముడు, ఇంకా అందరూ ఉండండి. ఇంకా పిల్లలు అయితే చిన్న చిన్న గేమ్స్ ఏవో ఆడుకొని సరదాగా డ్యాన్స్లు వేసుకొని ఇంకా పడుకుంటామండి. ఇది ఆ కాటేజ్, అది రిసెప్షన్ అండి. ఇది ఆ పక్కన డబుల్ కాటేజెస్, ఆ పక్కన నుంచి ఇది మా కాటేజ్. ఇంకా ఆ పక్కన చెల్లాలది, తమ్ముడాలది, ఇంకో తమ్ముడాలది. ఇది మేము ఉన్న రూము, బాత్రూమ్ అండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్లీన్గా ఉందంటే ఇంకా మనం రేపు మేము వస్తున్నామంటే ఆ మార్నింగే వచ్చి మేము ఉంటుండగానే క్లీనింగ్ అయితే చేశారండి అన్ని కాటేజెస్కి. సర్వెంట్స్ అయితే చాలామంది ఉన్నారండి, వెంటనే అన్ని క్లీనింగ్ గట్టి చేస్తున్నారు. మా వాష్రూమ్లో అయితే టబ్ బాత్ ఉంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు, అది అయితే వీడియో తీయలేపాను. ఇది మా రూమ్ మాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ మా 6, 7కి మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్ళే వీడియోస్ అయితే తీసానండి. అదైతే నేను ఫుల్గా పెడతాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్.